జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. అంటే దేనికి సంబంధించింది ఆయన బయటకు చెప్పకపోయినా, ఆయన తరచు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కొన్ని స్కాన్‌లు, ఎంఆర్ఐ చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరమైంది. అందుకని చేశారు. 10 రోజుల రెస్టు అని చెప్పి అఫీషియల్‌గా జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. సరే ఆయన కోలుకోవాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎవరైనా గనక ఆరోగ్యంగా మళ్ళీ రావాలి, మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి అని చెప్పి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కోరుకుంటారు. సరే ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా దిగజారిపోయాయి కాబట్టి ఒక ఆరోగ్య సమస్యలు కొన్ని మనిషి బాగలేని దాని మీద కూడా కొన్ని ట్రోలింగ్స్ అనేటివి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడో ఇక్కడో పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స మీద కొన్ని వ్యతిరేకంగా పోస్టులు కనిపించాయట. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు, సో మనిషి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇట్లా వ్యతిరేకంగా ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు. సో మనిషి ఆరోగ్యాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి అని చెప్పి కొన్ని కీలక అకౌంట్ల నుంచి కూడా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. వాళ్ళు చెప్పింది కరెక్టే. వాళ్ళు చెప్పింది ముమ్మాటికి నిజం. మనిషి ఆరోగ్యంతో రాజకీయం ఏంటండి బాబు, ఎవరైనా కానీ. అండ్ అదే సమయంలోనే ఇది అందరికీ అన్నిసార్లు అప్లై చేయాలి కదా, అప్లికేబుల్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి జరిగితే ఎంత దారుణంగా దాన్ని ఇప్పటికీ నెగిటివ్గా ట్రోల్ చేస్తారు. ఒక మనిషి మీద దాడి జరిగితే దాన్ని కండెమ్ చేస్తారా? దాని మీద ఎగతాళి చేసుకుంటూ డిబేట్ పుంకాలుగా అండి. ఇప్పటికీ కూడా కొడికెత్తి పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ రాయి ఇసిరేస్తే దెబ్బ కూడా తగిలితే గులకరాయి నటుడు అంటారు, కోడికత్తి పార్టీ అంటారు, గులకరాయి పార్టీ అంటారు. ఆయనకు ఇంత దారుణంగా ఎగతాళి చేసి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా? అదేమన్నా ధర్మమా? అప్పుడేం అనిపించలేదా? అసలు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకపోవడం అనేది అంటే ఎవరికైనా సహజ సిద్ధంగా జరిగింది. ఇందులో ఎవరి ప్రమేయం ఏమీ ఉండదు. అయినా కూడా సార్ త్వరగా కోలుకోవాలి. ఆరోగ్యం బాగోలేకపోయడం ఒక ఎత్తు, చివరికి దాడి జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాడి జరిగితే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద గులకరాయితో దాడి జరిగితే దాన్ని ఎంత నీచమండి, ఎంత దారుణం అండి దాన్ని ఆ విధంగా చిత్రీకరించడం. చాలామందికి వైసీపీ నాయకులు కూడా చాలామంది హైదరాబాదులో లేక ముంబైకి వెళ్ళి కనుక కొన్ని సర్జరీలు చేయించుకొని వస్తే వాళ్ళ మీద ఏం పోస్టులు పెట్టారండి? రెస్ట్ ఇన్ పీస్ అనే పోస్టులు పెట్టారు కదా. ఇంత నీచమా? సో మనం ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం అసైన్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి మనకు వస్తే ఏంటి, లేదా మనం అభిమానించే రాజకీయ నాయకులకు వస్తే ఏంటి, లేకుంటే మనం అభిమానించే హీరోలకు ఆ పరిస్థితి వస్తే ఏంటి? అరే మన వాళ్ళ మీద కత్తితో దాడి జరిగితే ఏంటి, మన వాళ్ళ మీద రాళ్లతో దాడి జరిగితే ఏంటి? కొడి కత్తితో దించితే మనుషులు చచ్చిపోరా? కరెక్ట్గా దిగాల్సిన చోటు దిగితే హత్యా ప్రయత్నం కదా. అటువంటి వాటి మీద ఏంటి నిత్యం అంత దారుణంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స మీద నేను ఎక్కడే కనుక పెద్దగా అసలు ఎక్కడే కాదు, కనీసం నా దృష్టికి ఒక 2-3 పోస్టులు కూడా ఏమీ నా దృష్టికి రాలేదు నెగిటివ్గా. అయినా కూడా జనసేన కీలక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనే పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి కాబట్టి కరెక్టే. ఒక మనిషి ఆరోగ్యం మీద నెగిటివ్గా ఏమీ అవసరం లేదు. అది అందరికీ అప్లై చేయండి, అందరూ అప్లై చేయండి. రాజకీయాన్ని వరకే పరిమితం అవ్వండి. ఏదైనా కనుక ఒక విధానపరమైన నిర్ణయాల వరకే పరిమితం అవ్వండి, సిద్ధాంతాల వరకే పరిమితం అవ్వండి, అంతవరకే పరిమితం అవ్వండి. అదిగో జగన్ తీసుకునే నిర్ణయం మంచి చెడు దాని చుట్టే చర్చ జరగాలి. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం మంచి చెడు దాని చుట్టే చర్చ జరగాలి. పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రకటన మంచి చెడు దాని చుట్టే చర్చ జరగాలి. వాళ్ళ నిర్ణయం మీద ఇంతకుముందు వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు, దాని వెనక అవసరాలేంటి, వీళ్ళ రాజకీయ విధానాలేంటి, ఆలోచనలేంటి, అంతవరకు ఎవరినైనా ఏ స్థాయిలో అయినా విమర్శించవచ్చు, మళ్ళీ బూతులు లేకుండా. అది చైతన్యవంతమైన సమాజం అంటారు. అడ్డదిడ్డంగా ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుకుంటూ మనకు అవసరమైనప్పుడు మాత్రం కొన్ని బాధ్యతలు గుర్తించాలి, మానవత్వాలు గుర్తు రావాలి. బట్ నేనైతే టు బి ఫ్రాంక్, ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుంటే మరో సినిమా అభిమానులైనా అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నా నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కడ పెద్దగా ఏది నా దృష్టికి కూడా ఏమీ రాలే. ఆయన కూడా
అక్కడో ఎక్కడో ఎవరైనా కనుక ఏ పార్టీలోనైనా కొందరు చిల్లరోళ్ళు ఉంటారు, అందులో ఏమీ కాదనలేం. కొన్ని పార్టీల్లో ఎక్కువ, కొన్ని పార్టీల్లో తక్కువ. అయినా కూడా అట్లా ఎవరైనా పెట్టారేమో. పాపం జనసేన వాళ్ళు అలా పెట్టకూడదు అంటున్నారు. నిజంగా పెట్టకూడదు. బట్ అన్ని సార్లు అది అప్లికేబుల్ కావాలి. ఆ విషయాన్ని కొందరు కొన్ని కీలక సందర్భాల్లో అయినా రియలైజ్ అవ్వాలి.